వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి మన రుచుడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. నాతో పాటు ఫ్యాకల్టీ స్వామినాథ్ గారు కూడా రెడీగా ఉన్నారు సరికొత్త రెసిపీ పరిచయం చేసేందుకు. ఆలస్యం చేయకుండా ఆయన్ను పలకరించేద్దాం. నమస్తే స్వామినాథ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. మరి ఈ రోజు మన రుచుడు కార్యక్రమంలో మన వ్యూవర్స్ కోసం ఏ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నారు? ఈరోజు మనం కాకరకాయ వెల్లుల్లి కారం చేసుకుంటున్నాము. కావాల్సిన పదార్థాలు అంటే ముందుగా చెప్పేసేయండి. కాకరకాయ, నూనె, పెరుగు, ఉప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర. ఓకే, కావాల్సిన పదార్థాలు అన్నీ చూసేసాం కాబట్టి మరి ప్రాసెస్ కూడా చూసి నేర్చేసుకుందాం. సార్, ఇప్పుడు కాకరకాయలని చక్కగా కట్ చేసి పెట్టేసుకున్నారు. పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేయాలా? ఎందుకంటే మనం వీటిని ఉడికించుకుంటాము. అంటే మనం కొంచెం పెద్దగా ఇలా కట్ చేసుకున్నాము. దీన్ని ఏం గింజలు తీయడం కానీ అవన్నీ ఏం అవసరం లేదు. గింజలు కూడా మనం ఫ్రై చేస్తాము కాబట్టి మంచి కరకరలాడతాయి ఫ్రై చేసుకున్నాక. సో మనం ఇలా కట్ చేసుకున్నాము ఈ సైజులో. లేత కాకరకాయలు అయినా పర్లేదు, లేకుంటే చిన్న గింజ వచ్చినా పర్వాలేదు. పర్లేదు. ఓకే, ఎంత తీసుకున్నారు సార్ క్వాంటిటీ? ఇది దాదాపు 700 గ్రాముల వరకు ఉండొచ్చు. అవునండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం? స్టవ్ తో ఫస్ట్. అవునండి, స్టవ్ తోటి మనకు పని ఉంది. ఫస్ట్ మనం ఏంటంటే ఈ కాకరకాయని మజ్జిగలో ఉడకబెట్టుకుంటాం. మజ్జిగలో ఉడకబెట్టాలి? అవునండి. ఓకే, అప్పుడు చేదిపోతుంది. అవును, కొంచెం ఉప్పు వేసుకొని మజ్జిగలో ఉడకబెట్టుకుంటాం. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేసేసేయండి సార్. సో ఇప్పుడైతే ఒక బాండి తీసుకున్నారు. అవునండి. మనం దీనిలో పెరుగు వేసుకుందామండి. పెరుగు క్వాంటిటీ ఎంత తీసుకోవాలి సార్ దీనికి? అంటే ఇట్లా కరెక్ట్గా అవసరం లేదు. మనం ఎందుకంటే మజ్జిగ చేసుకుంటాం కాబట్టి ప్లస్ ఉడకబెడుతున్నాం కాబట్టి ఎంత పలుచగా ఉంటే అంత బాగుంటుంది. అంటే తర్వాత పారేస్తామా? అది ఇంకా అవసరం ఉండదా? మజ్జిగ అనేది ఇంకా అవసరం ఉండదు. ఇది వాడేలాగా కూడా ఉండదు. ఇంకా ఉడికినాక అందులో చేదు అదంతా వచ్చేస్తుంది కాబట్టి. అవునండి. దీన్ని కొంచెం ఇలా కలుపుకుందామండి. వాటర్ ఏమైనా అవసరం? వాటర్ వేసుకుందాము. కొంచెం దీన్ని ఇట్లా కలుపుకొని ఇది కొంచెం ఇలా క్రీమ్ లాగా అయ్యేలాగా చూసుకుంటే ఏంటంటే అది ఉండలు లాగా కాకుండా మజ్జిగ బాగుంటుంది. సో మనం ఇలా కొంచెం ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసేయండి దీంట్లో. వేసేయండి, సరిపోతుంది. దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి, ఉప్పు. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ పైన పెట్టుకుందాం. ఓకే, అది ఒకసారి కొంచెం వేడయ్యాక మనం కాకరకాయలు వేసుకుందామండి. కొంచెం వేడయ్యాక. సో ఇది ఇక్కడ మజ్జిగ మరిగిస్తే విరిగిపోవడం ఏమైనా ఉంటుందా? విరిగిపోతుంది అది, కానీ దానివల్ల మనకు ఏం పర్వాలేదు. ఇది కొంచెం వేడైందండి. మనం ఇప్పుడు కాకరకాయ దీంట్లో వేసేసుకుందాము. ఓకే, మునిగే వరకు వేసుకోవచ్చు అనమాట. అవునండి. ఎంత టైం వరకు బాయిల్ చేసుకోవాలి సార్ ఇప్పుడు? అంటే అది కొంచెం మెత్తపడాలి మనకి కాకరకాయ అనేది. సో మనము ఆ కాకరకాయ ఉడికేలోపు దీనికి కావాల్సిన మన కారం అది మనం తయారు చేసుకుందాం. సో ఇప్పుడు మనము వెల్లుల్లి కారం తయారు చేసుకోవాలండి. ఎందుకంటే కాకరకాయ ఒకసారి ఉడికాక దాన్ని ఆ మజ్జిగలో నుంచి తీసేసుకొని దాన్ని మనం ఫ్రై చేసుకుంటాం. అవునండి. సో ఫ్రై చేసుకునే లోపు మనం కారం రెడీ చేసుకుందాం. సో కారంలో మనము ధనియాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, వెల్లుల్లి, ఈ 4ని మనం కొంచెం వేయించుకోవాలి. ఓకే, ఇప్పుడు క్వాంటిటీస్ ఎలా తీసుకోవాలండి ఇన్ని కాకరకాయలకి? దాదాపు అది 700 గ్రాములు అనుకున్నాం కదా, ఒక 60 గ్రాముల వరకు ఎండుమిర్చి సరిపోతుంది. అవునండి. ధనియాలు ఒక 50 గ్రాములు, జీలకర్ర అయితే ఒక 20-30 గ్రాములు అలా. వెల్లుల్లి ఇంకా టేస్ట్ని బట్టి ఒక దాదాపు ఒక 80 గ్రాముల వరకు తీసుకున్నాను. ఎవరికైనా ఎక్కువ నచ్చితే ప్లస్ మనం పొట్టుతోటి వేసుకుంటున్నాము. సో మనం ఈ పొట్టుతోటే వాడతాం అన్నమాట. ఇలా
పొట్టుతోటే వాడతాం వెల్లిపాయ. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అవునండి. ఇందులో ఆయిల్ ఏమైనా వేస్తారండి? ఆయిల్ ఏం లేదండి, మనము దీంట్లో ఆయిల్ ఏం వేసుకోము, దీన్ని డైరెక్ట్గా వేయించుకుంటాము. సో మనం ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుందాము. దీన్ని ఏంటంటే చిన్న మంట మీద చేసుకుంటే బాగుంటుంది. ఇది మరీ పెద్ద మంట పెట్టుకుంటే కంటే చిన్న మంట మీద ఒకదాని తర్వాత ఒకటి అన్ని దీంట్లో వేసుకుంటే సరిపోతుంది. విడివిడిగా కాకుండా అన్నీ ఒకటేసారి కూడా వేయించుకోవచ్చు. అవునండి. ఇప్పుడు ధనియాలు వేసుకుందామండి. కొంచెం ఎక్కువగానే పడతాయి. అవునండి. కాకరకాయ ఇలా మజ్జిగలో మనం ఉడికించడం వల్ల చేదు అనేది మొత్తంగా పోతుంది. ఇది మనకి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఇట్లా పౌడర్ లాగా కూడా. అవునండి. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఒకవేళ ఈ పొడి కనుక ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, అది పొడిలాగా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. ఒకవేళ ఫ్రైలాగా చేసుకోవాలంటే కాకరకాయ ఎక్కువ చేసుకొని ఈ పొడి కొంచెం చేసుకుంటే అది మసాలాలు ఏమి అవసరం లేకుండా ఆ కాకరకాయలు ఇదే కొంచెం మసాలా వేస్తుంటే అది ఫ్రై లాగా అయిపోతుంది. అప్పుడు ఈ పొడి అనేది ఎక్కువ కనిపించదు, కాకరకాయ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలా 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇలా కావాలంటే ఇలా, అలా కావాలంటే అలా. లేదు ఇంకొంచెము లైట్గా ఏమన్నా కొంచెం కర్రీకి సూట్ అయ్యేటట్టు కావాలంటే మనము తాలింపు వేసుకునేటప్పుడు కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకుంటే కొంచెం పచ్చి పచ్చిగా గ్రేవీ లాగా అనిపిస్తుంది లైట్గా, అట్లా కూడా చేసుకోవచ్చు. అవునండి. సో మనం ఇట్లా చిన్న మంట మీద కొంచెం వేయాక మనము కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాము. వెల్లుల్లి కారంకి ఓన్లీ జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు. అవునండి. అంటే తర్వాత మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటాము. సో ఏంటంటే కొంచెం మిక్సీలో కూడా దీన్ని మరీ మెత్తగా చేసుకోము మనం పొడి. మనం ఈ వెల్లుల్లిని కూడా దీంట్లో వేసుకొని కొంచెం వేయించుకుంటాము. దానివల్ల కూడా ఏంటంటే దాంట్లో కూడా కొంచెం అది డ్రై అయిపోతుందని. ఈ పొడి ఒకటి చేసుకోవడం ఈజీ, కానీ కాకరకాయ అనేది కొంచెం టైం పట్టేది. ఎందుకంటే దాన్ని ఉడికించుకోవడము, మళ్ళీ ఉడికాక మళ్ళీ వేయించుకోవడము. అవునండి. మనం ఇప్పుడు కొంచెం ఎల్లిపాయలు కూడా వేసుకుందామండి దీంట్లో. ఇది ఏంటంటే చిన్న మంట మీద వేయించుకుంటే మాడకుండా మంచిగా కొంచెం కరకరలాడలా అవుతుంది. అంటే మిక్సీలో కూడా మంచిగా పౌడర్ ఈజీగా అయిపోతుంది. పచ్చిదనం కూడా కొంచెం పోతుంది, అంటే పచ్చి టేస్ట్ అనేది. కాకరకాయ ప్లేస్లో ఇంకా ఏదైనా మనం వెజిటబుల్ని యూజ్ చేయొచ్చు అంటారా? యూజ్ చేయొచ్చండి. ఇది దీంట్లో ఇలాంటిదే సేమ్ దొండకాయ కర్రీలో కూడా వేసుకోవచ్చు. ఇది అంటే దొండకాయ మామూలుగా కూరలాగా వండేసి ఫ్రై చేసుకోవాలి. వాటిని కూడా దొండకాయ ఫ్రై ఏం అవసరం లేదు, జస్ట్ ఉల్లిపాయలు వేసేసి దొండకాయలు వేసేసి అది కొంచెం ఉడికాక మామూలు కారపొడి, ధనియాల పొడి ఇట్లా అవి మనం సపరేట్ చేయకుండా ఈ పొడిని మనం వేసుకోవచ్చు దానిపైన. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. గోరుచిక్కుడు కూడా చేసుకోవచ్చు. కాకపోతే అది వెంటనే తినే కూరలాగా అవుతుంది. ఇది పొడిలాగా చేసుకుంటున్నాం. ఇది వేగిందా? ఇంకొక 2 నిమిషాలండి. ఒకసారి మీరు దాన్ని కలుపుతారా అండి? కాకరకాయ కలుపుతాను. ముక్కంతా మెత్తగా అవ్వాలన్నారు కదా? అవునండి. సో ఇంకా బాగా టైం పడుతుంది. మీరు అన్నట్టు దీనికి కొంచెం టైం టేకే. ఉప్పు వేసుకున్నాం, మజ్జిగ వేసుకున్నాం కాబట్టి మొత్తంగా విరిగిపోయింది. అవునండి. విరిగిపోయినా దానివల్ల ఏం కాదండి, మనకి ఏంటంటే చేదు అనేది పోవాలని. వేగింది కదండి? వేగిందండి. సో ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. అవునండి, చల్లారినాక మనం మిక్సీలో వేసుకుందాం. ఓకే. సో ఇది ఉడికేందుకు కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం మిక్సీ చేసి తీసుకొచ్చేద్దాం. అవునండి. వెల్లుల్లి కారం పట్టించుకున్నాము. మనం ఇలా చేసుకున్నాము. మనం వేయించుకొని చల్లారాక మనం ఇలా చేసుకున్నాము. సో మనం ఇది పక్కకు పెట్టుకుందాము. మన కాకరకాయ కూడా దాదాపు ఉడికిపోయింది. సో మనం ఇప్పుడు దాన్ని తీసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు. ఓకే. ఇంకొక పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట ఫ్రై. సో మనం ఇప్పుడు కడాయి పెట్టుకుందామండి ఫ్రైయింగ్కి. ఇప్పుడు వాటర్ అంతా వడకట్టేయాలా? అవునండి. మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. స్టవ్ కూడా ఆపేస్తున్నాము.
ఈలోగా ఆయిల్ కూడా పెట్టేసుకుందాం. మనం ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఈ కాకరకాయని. మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుంటే కనుక ఇంకా మొత్తము డ్రైగా అయిపోతుంది. సో మనం పొడిలో కలుపుకుంటే ఇంకా నిల్వ ఉంటుంది. ఒకవేళ మనకు కొంచెం ఇట్లా అన్నంలోకి కొంచెం కావాలి అనుకుంటే అప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేసుకొని తాలింపులో అట్లా చేసుకుంటే ఆ రోజు కోసం ఫ్రై లాగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు అది చల్లారాక చేయాలా అండి, లేకపోతే వేడివేడిగా వేస్తారా? కొంచెం చల్లారనిద్దామండి. అంతలో మన నూనె కూడా వేడైపోతుంది. సో మనం అంతలో ఏం చేసుకోవచ్చు అంటే దీనికి తాలింపు రెడీ చేసుకుందాం. ఇంకొక ప్రాసెస్ కూడా ఉందన్నమాట. మనం తాలింపు రెడీ చేసుకుంటే ఒకసారి ఇది ఫ్రై అయిపోతే డైరెక్ట్ ఈ ఫ్రై అయిన కాకరకాయ తాలింపులోకి వేసుకొని తర్వాత లాస్ట్కి మనం చేసుకున్న పొడి దాంట్లో వేసుకొని కలుపుకుంటే అయిపోతుంది. కొంచెం దీంట్లో నూనె వేసుకుందామండి. నూనె కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం కాకరకాయలని వేయించుతున్నాం కాబట్టి డీప్ ఫ్రై ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. దాంట్లో మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం, కొంచెం ఎండుమిర్చిలు వేసుకుందాము. ఎండుమిర్చిలను కొంచెం విరిచి ఇట్లా ఇంకేమైనా వెయ్యాలా? కరివేపాకు వేసుకుందామండి. ఇంకా అంతే, ఈ రెండే సరిపోతుంది పోపుకి. ఇవి 2 ప్లస్ కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. వేసుకోకూడదండి ఆవాలు దీనికి అంతా బాగుండదండి. ఎవరికైనా కొంచెం పసుపు కలర్లో కావాలంటే పసుపు వేసుకోవచ్చు, కానీ ఇది కారపొడి కాబట్టి కారం కలర్ ఎర్రగా ఉంటే బాగుంటుందని వేయట్లేదు. పసుపు కావాలంటే కూడా వేసుకోవచ్చు. మనం ఇవి కొంచెం వేయాక కరివేపాకు వేసుకుందాం. మంచి జీలకర్ర వాసన, ఎండుమిర్చి వాసన బాగా వస్తుంది. మనం కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఫ్రెష్ కరివేపాకు వేయంగానే మంచి అరోమా వచ్చింది. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, అందుకే కొంచెం ఎక్కువ వేసాను. మంచిగా కరకరలాడేలాగా వేయించుకొని వేసుకుంటే మనం తింటున్నప్పుడు మధ్యలో మధ్యలో కరివేపాకు బాగుంటుంది. మన నూనె కూడా దాదాపు వేడైపోవడానికి వచ్చిందండి. మనం ఇంకా కాకరకాయని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెం సమయం పడుతుంది, ఇది ఎందుకంటే మంచిగా ఫ్రై కావాలి కాబట్టి. అవునండి, లేకపోతే మళ్ళీ అంటే మనం ఫ్రై లాగా వెంటనే తింటే పర్లేదు, కానీ మనము నిల్వ పెట్టుకోవాలనుకుంటే మాత్రం కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ పాడవుతుంది. ఓకే అండి, మన పోపు కూడా రెడీ అయిపోయింది, అంటే తాలింపు రెడీ అయిపోయింది. మనం దాన్ని ఆపేసుకున్నాం. ఇంకా మన నూనె కూడా వేడైపోయింది. సో మనం ఇప్పుడు కాకరకాయ వేయించుకుందాము. హై ఫ్లేమ్లోనే పెట్టి చేయాలండి? హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, ఎందుకంటే ఇది మనం ఉడకపెట్టాము కదా. సో కాకరకాయ అనేది చాలా పచ్చిగా ఉంది, ప్లస్ ఇది ఉడకపెట్టాము కాబట్టి ఇది తొందర బయట నల్ల కావడం, లోపల పచ్చి కావడం అట్లా ఏం కాదు. సో పెద్ద మంటలు చేసుకోవచ్చు, దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు. కలర్ చేంజ్ అవ్వాలా టోటల్గా? అవునండి, కొంచెం నల్ల కావాలి. మనం కొంచెం కొంచెం అట్లా ఒకటేసారి ఒకే వాయిలో దీన్ని 2 సార్లు ఫ్రై చేయడం అట్లాంటిది అవసరం లేదు, దీనికి ఒకేసారిలో అయిపోతుంది. ఎంత బాగా ఫ్రై అయితే అంత నిల్వ కూడా ఉంటుంది. అవునండి, ఎందుకంటే ఇది మొత్తం ఒకేసారి వేసాము కాబట్టి ఇది మంచిగా అన్నీ సమానంగా ఫ్రై అవుతాయి. సో అన్నీ ఒకేసారి వేయడం వల్ల ఏ ప్రాబ్లం లేదు. హీట్లో ఉండే ఆయిల్ కూడా కూల్ అయిపోయింది. అవునండి, అందుకే దీన్ని పెద్ద మంటలోనే చేస్తున్నాము. అవునండి, ఓకే. కలర్ బాగా రావాలి, ఇంకాసేపు కలర్ వచ్చే వరకు మరి కాసేపు. సో ఇప్పుడు మన తాలింపు రెడీ ఉంది, మన దగ్గర ఆ కారపొడి వెల్లుల్లి కారం రెడీగా ఉంది, కాకరకాయ కూడా ఫ్రై అవుతుంది. సో ఒకసారి కనుక మన కాకరకాయ రెడీ అయిపోయిందంటే మనం ఇంకా అన్ని కలిపేసుకోవడం, జస్ట్ ఒక ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఓకే, మరి ఇది వేగేందుకు కాస్త టైం పడుతుంది కాబట్టి మరి కాసేపు వెయిట్ చేద్దామండి. అవునండి, వేగాయండి. వేగాయండి, చూడండి మంచిగా
ఫుల్గా వేగిపోయాయి. చాలా టైం మనం వెయిట్ చేసాము, ఫైనల్ గా ఇట్లా క్రిస్పీగా వేగిపోయాయి. అవునండి. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకుందామండి. ఓకే, చాలా ఎక్కువ వేసుకుంటే మనకి ఎన్ని కొంచెం అయ్యాయి చూడండి. సో ఇదంతా బాగా ఫ్రై అయితే అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీంట్లో తేమ లేకుండా ఏం లేకుండా అంత డ్రై అయిపోతుంది కాబట్టి అవును, మంచిగా ఎక్కువ రోజులు ఉంటుంది, నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. అందుకే మనం కొంచెం తక్కువ నూనె దాంట్లో వేసుకున్నాము తాలింపులో, ఎందుకంటే ఇది నూనెలో వేయించుతున్నాం కాబట్టి. చాలామంది అయితే మామూలుగా ఈ కాకరకాయ గింజలు తీసేయడం అట్లా ఇట్లా చేస్తారు. ఇప్పుడు దీంట్లో మాత్రం మంచి కరకరలాడుతూ ఉంటాయి తింటుంటే, ప్లస్ చేదు కూడా ఉండవు. ఇంకా కొంచెం లేతగానే ఉన్నాయి మీరు తీసుకునేటివి. మనం ఇప్పుడు ఇంకా ఆ స్టవ్ ఆన్ చేసుకుందామండి. మళ్ళీ ఇంకోసారా? జస్ట్ అంటే కొంచెం వేడిగా ఉంటుంది. మన తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఓకే, కొంచెం వేడవ్వాలి అంతే కదా? కొంచెం వేడవ్వాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నీ వేయించి పెట్టుకున్నాము. సో మంచిగా కరివేపాకు కూడా కరకరలాడుతుంది, మీరు చూడొచ్చు. నూనె కూడా ఎక్కువ లేదు మనకి, ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి దీంట్లో చాలా తక్కువ వేసుకున్నాము నూనె. సో వేడైపోయిందండి. మనం ఈ కాకరకాయలు దీంట్లోకి వేసుకుందాం. ఇంకా ఇప్పుడే వేసేయచ్చా? వేసేయచ్చు, కొంచెం వేడైతే చాలు. భలే ఉంది, ఇలా కలుపుతుంటేనే ఆ క్రిస్పీ సౌండ్ తెలుస్తుంది చూడండి. సో మనం ఇప్పుడు ముందే చేసి పెట్టుకున్నాం కదా, ఇది మనం వేసుకుందాం దీంట్లో. ఎన్ని స్పూన్ల వరకు వేసుకోవచ్చు దీనికి? ఇప్పుడు మనం ఓన్లీ ఫ్రైలా తినాలనుకోండి, మనం ఇంతవరకు వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనం పొడిలా చేసుకోవాలంటే ఇది మొత్తం కూడా దాంట్లో వేసేసుకోవచ్చు. సో మనకు పొడిలా ఉంటుంది, ప్లస్ కారం కూడా ఉంటుంది. సో కాకరకాయ కారపొడిలా అవుతుంది, ఇలా కావాలంటే ఇలా ఫ్రైలా ఉంటుంది. సో మనం దీంట్లో ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. మనం ఉప్పు వేసుకోలేదు. ఇంకొంచెం వేసుకుందామండి. వెల్లుల్లి పొట్టుతో వేయడం వల్లేమో మనం కొబ్బరి వేసుకునే లుక్ అనేది కనిపిస్తుంది ఇందులో, పొట్టుతో గ్రైండ్ చేసాం కాబట్టి. సో ఫైనల్గా మన కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. బౌల్ కూడా రెడీగా ఉందండి, వేసేసేయండి. కొంతమంది కాకరకాయ కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు, చాలా ఇష్టంగా తింటారు. అలాంటి వాళ్ళు ఇది డైరెక్ట్ ఇలా కూడా తినచ్చు, స్నాక్ లాగా. ఎందుకంటే మంచి కరకరలాడుతుంది. కొంచెం ఈ వెల్లుల్లి కారం తక్కువ వేసుకుంటే అంత కారం ఉండదు కాబట్టి డైరెక్ట్ ఇంకా తినేసేయచ్చు. సో కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. మీరు టేస్ట్ చేసి చెప్తే. సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన కాకరకాయ వెల్లుల్లి కారం నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది. ఇంకా టేస్ట్ చేసేద్దామా ఎలా ఉందో మరి. మంచి అరోమా వస్తుందండి. వావ్, నేను తింటుంది కాకరకాయనా నాకే డౌట్ వచ్చేలా ఉంది, అంత టేస్టీగా ఉంది. ఇంత కూడా చేదు లేదు. మెయిన్గా వెల్లుల్లి కారం దాంతో మిక్స్ అయ్యి కాకరకాయతో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి. అసలు నార్మల్గా స్నాక్ లాగా కూడా తినేయచ్చా అన్నంత చాలా బాగుంది. రైస్లో కానీ కావాలంటే మనం పొడిలాగా సెపరేట్గా చేసుకొని కానీ 3-4 వేరియేషన్లో మనం హ్యాపీగా రైస్లో తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. మేము చూపించే ప్రాసెస్లోనే ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేస్తే కనుక ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వావ్ స్వామినాథ్ గారు, చాలా 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 బాగుందండి. నేను ఒక్కసారి తింటున్నది కాకరకాయనా లేదని నాకే డౌట్ వచ్చేటట్టు అనిపించింది. అంత బాగుంది, అసలు ఏమాత్రం కూడా చేదు లేదు. ఆ కొరుకుతుంటే కొంచెం క్రిస్పీగా వెల్లుల్లి కారంతో మిక్స్ అయ్యి ఫైనల్గా పోపు కరివేపాకు అరోమా సూపర్ అంటే సూపర్గా అనిపించిందండి నాకైతే. ఇంత మంచి రెసిపీ మా వ్యూవర్స్ కోసం నేర్పించినందుకు
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.